లొల్లా శ్రీరామూర్తి గారు మాస్టర్ గారు అని ఒక ఆయన ఉండేవారండి. ఆయన నా మీద బాగా ప్రభావం చూపించింది ఆల్ ఇండియా రేడియో విజయవాడ. నేను 8వ తరగతిలో ఉండగా ఆల్ ఇండియా రేడియో విజయవాడ వాళ్ళు కదంబ కార్యక్రమం పెట్టారు మా స్కూల్లో. పక్కన గీతా జ్ఞాన యజ్ఞం ప్రకాశానందగిరి స్వాముల వారు ఓపెన్ థియేటర్. జనాలు కిటకిటలాడేవాళ్ళండి. ఆయన భగవద్గీత చెప్పేవారండి పెట్ట కథలుగా. అబ్బా, పామర్లకు కూడా అర్థమైపోయేది అనమాట. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు. వీళ్ళేమన్నా పక్కనే కాలేజీలో పెద్ద ఆకాశవాణి వారి కార్యక్రమం. ఇక నేను మా లొల్లా శ్రీరామూర్తి మాస్టర్ గారికి ఇక నేను ఎమ్మటి ఉండేవాడిని అనమాట. వాళ్ళు వస్తే వాళ్ళకి అసిస్టెంట్లకు పెట్టాడు నన్ను. ఏంది అయిన తర్వాత వీళ్ళు కార్యక్రమం పెట్టారు, ఎవడు రావట్లేదు, జనం లేదు, ఖాళీగా ఉండరు అందరూ. వాళ్ళు ఏమన్నా 8:30 అయిపోయింది అన్నారు. అయిపోయిన తర్వాత ఒక్క వాయిస్ వినపడిందండి. అక్కడ కార్యక్రమం అయిపోయింది, జనం అందరు వెళ్ళిపోతుంటే ఒక్క వాయిస్ వినపడింది. వేటపాలెం గ్రామ ప్రజలకి నమస్కారం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు మీ ఊర్లో కార్యక్రమం పెట్టారని ఒక్క రోజు రేడియోలో నే గొంతు. ఏబి ఆనంద్ గారు, ఆరుమళ్ళ బ్రహ్మానంద రెడ్డిని ఏబి ఆనంద్ అని రేడియో అనౌన్సర్ విజయవాడ. రోజు వింటారు దాన్ని, రేడియోలో రోజు వింటాం ఆ గొంతు. ఒక్కసారి మైకులు వినపడంగా జనం అంతా ఇట్ట కమ్మారండి. అట్ట కమ్మి అసలు జనం చూడంగా అప్పుడు దాకా ఆయన బ్యాగ్ మొత్తం ఉండే నేను. ఈయన ఏబి ఆనంద్ అని ఏం తెలియదు, మనకు మాట్లాడలేదుగా. ఏంది చూస్తే ఈయన అసలు. ఆ తర్వాత నండూరు రామ్మోహన్ రావు గారు, నండూరు సుబ్బారావు గారు, సి రామ్మోహన్ రావు గారు అంటే ఈయన సుమన్ గారు అని ఒక ఆయన. వీళ్ళందరినీ ఒక్కసారి వాళ్ళందరూ నాటికలు వేశారు, పాటలు పాడారు, ఇవన్నీ చేశారు. ఆ దెబ్బతో నాకు బాగా బయట. ఉషశ్రీ గారు అయితే 2 సార్లు, ఉషశ్రీ గారు అయితే రామాయణం చదవడానికి శ్రీరామకి ఏటపల్లిలో అక్కడ పెట్టించారు. ఇంత ఇదేంద్ర బాబు, ఇంత టాలెంట్ అసలు నాకు మతిపోయింది అసలు. ఉషశ్రీ గారు అంటే అప్పట్లో క్రేజ్ అంటే కళ్ళు మూసుకుంటే యుద్ధం జరిగేదండి అసలు. ఆయన భాగవతం భారతం ఎన్ని చెబుతుంటే, రావణాసురుడు ఎన్ని చెబుతుంటే కళ్ళు మూసుకున్నామంటే మన కళ్ళ ముందు కదులుతుంటది అది. అవును, అద్భుతం ఉండే అసలు. ఇప్పుడు ఎవరు ఉందండి సార్ అసలు, ఇప్పుడు ఎవరు ఉండరు అసలు. ఇది ఆ మాడ్యులేషన్ 3 గంటలకు నాటకం వస్తుంటే రేడియోలో, ఏంది జాతీయ నాటకాలు ఎన్ని వస్తుంటే పిచ్చండి అసలు. పిచ్చి పట్టే ఆ నాటకాలు అయితే అసలు బాగా ఇచ్చేసేవాడు నేను అసలు. అట్లా నాకు పట్టింది. ఈయన చూశాడు, ఈ లోలా సమృద్ధి ఈయన మాస్టర్ గారు పెద్ద బ్రాహ్మణం ఇవన్నీ, ఒరే నీకు చదువు అవ్వదు కానీ నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పంపిస్తాను అన్నాడు. ఒకసారి డబ్బులు తెచ్చుకోరా అన్నాడు. ఈ ఆడ డబ్బు మా నాన్న ఏం పిచ్చి ఆలోచనలు చెత్తనాయాలని చెప్పేసి నన్ను చేశాను. అట్లా ఆయన పాపం కాలేజీలో 11 ఇంటర్మీడియట్ దాకా ప్రతి యానివర్సరీకి కొట్టేవాడిని అసలు. నాటికలు ఇచ్చేవాళ్ళు నా చేత. అసలు మామూలుగా ఉండేది కదా అసలు. అదే ప్రాణం అసలు. అన్నం గిన్నం ఉండేది కదా అసలు. మొత్తం దానికి ఇదయ్యేవాడు అనమాట. అట్లా ఇదయ్యేవాడి నాటికలు గిటికలు ఇట్లా. మరి బేస్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. అసలు దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోవాలి అసలు పట్టించుకోలేదు. కానీ నాకు ఉండిందండి, నాకు ఏదో ఒకటి. నేను ఆ ఒకటి అనిపించేది, రేడియో అనౌన్సర్ అయితే అసలు నాటికలు భలే ఉంటాయి రేడియోలో. దానికి ఏమైనా పెద్ద చదువు కావాలా, దేవనాగరి లిపి అవన్నీ మనకేమన్నా అంత లేదు మనకి. ఏంది అట్లా తర్వాత అంత నేను ఎంత అదృష్టవంతుండంటే అండి, సిటీ కేబుల్లో ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన తర్వాత ఇదే బి ఆనంద్ గారి చేత డబ్బింగ్ చెప్పించానండి. అంతకంటే ఇంకేం కావాలి సార్. నేను అసలు అదే చిన్నప్పటి నుంచి చూసి ఇన్స్పైర్ అయిన మనిషి. ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత మాసవరం డౌన్ లో ఉంటే గణేష్ గారని సిటీ కేబుల్ ఉండేవారు. ఏంది ఆయన ఇట్లా ఆయన ఏబి ఆనంద్ గారి నంబరు ఇది, వారికి ఫోన్ చేసి నువ్వు డబ్బింగ్కి వస్తారు, ఫోన్ చేసి ఏబి ఆనంద్ గారి నంబరు అమ్మ చెప్పు నాయన అనేసరికి ఆయన రావడంతో దండం పెట్టేసే కాళ్ళకి అసలు. ఎవరు నాయన సార్ ఇట్లా మా ఊరు వచ్చారండి. లొల్లా శ్రీరామూర్తి మాస్టర్ గారు ఇప్పుడు చాలా ఇట్లా నేనండి. ఓహో అందరికి రండి సార్ అని చెప్పేసి తీసుకెళ్ళి అట్లా కోకా సంజీవరావు గారు, ఏంది ఆయన కూడా వచ్చి డబ్బింగ్ చెప్పారు. అదొక భలే ఇదిగా ఉండేది లేండి అసలు. అట్లా నాకు అట్లా ఉండి నాకైతే ఉండేది. మీ బొట్టు పెద్దోళ్ళు ఎవరంటే వాయిస్ ఉండాలంటే బాగా అరవాలరా, గొంతు ఇదంతా ఇదైందంటే చాలా లోబి పెద్దగా అరిచేవాడిని. డైలాగులు పెద్దగా చెబుతూ అరుస్తుంటే పిచ్చి నా కొడుకు అయిపోయాడని పిచ్చి నా కొడుకు అని తిట్టేవాళ్ళు. అయిన తర్వాత ఆకలి అయ్యేది. అక్కడ దోసపాదులు గేసుపాదులు ఉండే, ఆ దోసకాయలు కోసుకుని తినేవాడి అనమాట. మళ్ళీ ఇంటికి పోతే ఆయన మా నాన్న తిడతాడని. ఏంది అట్లా ఈ దోసకాయ పిచ్చోడు అనేవాళ్ళు, రకరకాలుగా అనేవాళ్ళు నన్ను.
ఓకే. ఏంది అసలు నాకైతే మాత్రం అంటే ఎకతాలు బాగా చేసేవాళ్ళు అండి. ఎగతాళి వెతకాను. చేసేవాళ్ళు ఈడు పని పట్టలేదు నా కొడుకు అసలు ఈడు గాలి వినపడి పక్కన కూడా నాకు. సరే కానీ నాకంటూ ఒక ఆలోచన ఉంది. నేను ఆ సినిమాలు ఇది అది మన వల్ల తెమల్ల అది ఎట్లా పోవాలో తెలియదు. ఎవరన్నా నాయన హనుమంతరావు గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు మా ఊరు కారణం. వాళ్ళ తమ్ముడు నాగరాజు గారు, నాయన ఉమామహేశ్వరరావు గారు ఎడిటర్, చనిపోయారు ఆయన. చెన్నైలో ఉండేవారు ఆయన. ఈ నాయన నాగరాజు అన్నతో బ్లైండ్ అనమాట. ఆయన మంచి సంగీతం అడిగేవాడిని, అన్న ఏదన్నట్టు పంపిస్తావా, అక్కడికి పంపిస్తావా. నేను అది కష్టం రా, నీకు తెలియదురా, అవన్నీ అంత తేలిక గదరా అనేవాడు. అప్పుడు బొక్కసం ఆశేష్ గారని అదొక కుటుంబం మా ఊర్లో. మేము ఎవరినన్నా చూసామంటే వాళ్ళ పెళ్లిళ్ళకి వచ్చేవాళ్ళు. కాంతారావు గారు, రాజనాల గారు, పద్మనాభం గారు, బొక్కసం ఆశేష్ గారు, వీర్రాజు గారు. అసలు బొక్కసం వీర్రాజు గారు అని పెద్ద మేకప్ ఆర్టిస్ట్, మేకప్ మ్యాన్. అవును. వాళ్ళ పిల్లకాయలు ఇప్పుడు అంతా ఇండస్ట్రీలో ఉన్నారు. బొక్కసం సత్యం గారు వీళ్ళందరూ కూడా.